జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు ఇచ్చేందుకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ డెసిషన్ తీసుకున్నారు. తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో కమిటీ చర్చించింది. బోర్డు చైర్మన్ నందన్ కుమార్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ భేటీ కొనసాగుతోంది. ఇదే మీటింగ్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి నిర్వహణపై కూడా చర్చిస్తున్నారు. దృష్టిలో పెట్టుకొని రెండు రాష్ట్రాల నీటి అవసరాల నిమిత్తము శ్రీశైలం, నాగార్జునసాగర్లో ఉన్నటువంటి కొద్దిపాటి నీటిని ఎలా వాడుకోవాలనే దాని విషయమై 3 మెంబర్ కమిటీ కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ అండ్ ఈఎన్సీస్ ఆఫ్ బోత్ స్టేట్స్తో అటెండ్ అయ్యారు. అందులో ఇంతవరకు ఎవరెవరు ఎన్ని నీళ్ళు వాడుకున్నారు, ఇప్పుడు ఇంకా ఎన్ని నీళ్ళు మిగిలి ఉన్నాయి అనేటటువంటి వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుని అందరి డ్రింకింగ్ అవసరాలు, తాగునీటి అవసరాలు, ఎందుకంటే చాలా డ్రాట్ కండిషన్స్ ప్రివైల్ అవుతున్నాయి. మన ఆంధ్రాలో అయితేనా చాలా చోట్ల పలు జనావాసాలకు నీరును కూడా ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది వెహికల్స్ని పెట్టి. అటువంటి పరిస్థితిలో ఉన్న నీటిని చాలా క్రమ పద్ధతిలో జ్యుడిషియస్గా వాడుకోవడానికి ఎంతవరకు ఎవరు వాడుకోవాలనే విషయమై కూలంకషంగా చర్చించడం జరిగింది. అంతా చర్చించిన తర్వాత ఉన్న నీటిలో 5.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఎన్ఎస్పి ఆర్ఎంసీ ద్వారా వాడుకోవడానికి కోసం చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. మిగిలిన నీటిని తెలంగాణ వారి హైదరాబాద్ పట్టణ అవసరాలకైతేనేమి ఇతర రూరల్ ఏరియాస్లో వాటికి వాడుకోవడానికి అనుమతించడం జరిగింది.